మన బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గండిపేట మండలంలో రాయనగర్ నియోజకవర్గంలో మన పేదలు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రకాష్ అన్న ఎమ్మెల్యే గారు ఉన్నారు. మరి వాళ్లకు 4 సంవత్సరాల సంది పేదలకు ఏం న్యాయం జరగడం లేదు. దయచేసి మరి ఇప్పుడన్నా మన కాంగ్రెస్ పార్టీ అప్పటి రాజశేఖర రెడ్డి గారు 2006లో 60 గజాల స్థలాలు పింఛన్లు ఆరోగ్యశ్రీ ఎలా ఇచ్చారో మరి అలా జరుగుతుందని చెప్పి మన కాంగ్రెస్ ప్రభుత్వం తెస్తే మరి ఇప్పుడు మొత్తము మన కాంగ్రెస్ పార్టీ మొత్తం పెద్దలు మొత్తం 9,292 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ అమ్మేయడం జరిగింది నిన్నగాక మొన్న. మరి ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న డెవలప్మెంట్ మా దగ్గర ఇక్కడ 27 మున్సిపాలిటీల నగర పంచాయతీ చేయడం జరిగింది. మరి జిహెచ్ఎంసీలో కలిపి మరి అక్కడ ట్యాక్స్ ఇక్కడ ట్యాక్స్ మరి మాకు డెవలప్మెంట్ లేదు, ఏం లేదు. మా డెవలప్మెంట్ లేదు కాబట్టి మాకు ఇంకొక 5 సంవత్సరాలు ఉంటే బాగుండేది. మరి ఇప్పుడు మాకు ట్యాక్స్ కట్టాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మా 27 మున్సిపాలిటీలకు. మరియు ఇప్పుడు పేదలను ఇప్పుడు 60 గజాల స్థలాలు ఇస్తారేమో అన్నట్టు మన కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే వాళ్ళని మొత్తము నడేట్లో ముంచినట్టే చేశారు మన కాంగ్రెస్ పెద్దలు. మరి ఇప్పుడు మన ప్రకాష్ అన్న కూడా నిన్నగాక మన టీఆర్ఎస్ ప్రభుత్వంలో 200 ఎకరాలు మన రాయన్నర్ గుట్టలల్లా టీఆర్ఎస్ పీరియడ్లో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు 200 ఎకరాలు ప్రైవేట్ వ్యక్తులకు అమ్మడం జరిగింది. మళ్ళీ 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రకాష్ అన్నను మరి రాయన్నర్ నియోజకవర్గ పేద ప్రజలకు ఒక గజం జాగ కూడా ఇయ్యలేని పరిస్థితి. మరి ఇప్పుడన్నా మరి ఇంకా ల్యాండ్స్ ఇంకా ఏమైనా ఉంటే మన పేదలకు 60 గజాల స్థలాలు రాయన్నర్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో 500 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చే ఏర్పాటు చేయాలి. వీటితో పాటు 500 మందికి ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయలు ప్రతి ఒక్కరి చొప్పున ఇచ్చే ఏర్పాటు చేయాలి. మన గండిపేట మండలంలో రాయన్నర్ నియోజకవర్గంలో ఎక్కడైనా మరియు రోడ్లు మరి ఇక్కడ రోడ్లు అలానే ఉన్నాయి, మొత్తము డ్రైనేజ్ అలానే ఉంది. మరి గవర్నమెంట్ ల్యాండ్లు ప్రతి గ్రామంలో ఒక స్పోర్ట్స్ గ్రౌండ్ ఉండాలి. మరి ఆ స్పోర్ట్స్ గ్రౌండ్ కూడా ఒక 2 ఎకరాలు ఇచ్చే ఏర్పాటు చేయాలి. ప్రజాభవన్ ఉండాలి ప్రతి గ్రామంలో పెళ్ళిళ్ళు చేయడానికి. ఇప్పుడు మరియు శ్మశాన వాటిక కూడా మరి ఎక్కడ కూడా ప్రతి గ్రామంలో చాలా ఇబ్బందికరంగా ఉంది. మరి ఆ శ్మశాన వాటిక కూడా ఒక 2 ఎకరాలు ప్రతి గ్రామంలో ఇచ్చే ఏర్పాటు చేయాలని కోరుతున్నాను. మరియు ఈ పేదలని మాత్రము మర్చిపోవద్దు మన కాంగ్రెస్ పెద్దలు. మరి నరేంద్ర ముదిరాజ్ గారు ఇవన్నీ మరి సీఎం గారికి తీసుకుపోవాలన్నా మీరు, ఎందుకంటే మన దగ్గర మొత్తము కాంగ్రెస్ పార్టీ మంచి పనులు చేస్తుందని అనుకుంటే మొత్తము గవర్నమెంట్ ల్యాండ్లు మొత్తము అమ్మి ప్రైవేట్ వ్యక్తులకు చేసి మరి పేదలను మాత్రము అసలు ఏంది రేషన్ కార్డు లేవు, పింఛన్లు లేవు, 60 గజాల స్థలాలు లేవు, మరి వీటితో పాటు హెల్త్ కార్డులు లేవు. ఇప్పుడు మహిళలకు ఆడపిల్ల పెళ్ళైతే 2500 ఇస్తామని చెప్పాడు సీఎం గారు శంషాబాద్లో. మరి ఇప్పటి వరకు కూడా ఆయన ఊసలేదు. మరి టీవీ వార్తలలో మాత్రం చాలా గొప్పగా చెప్తాడు సీఎం గారు. మరి మా కాంగ్రెస్ పార్టీ మేము కూడా 25 ఏళ్ళ సంది మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము. మాకు చెప్పుకోవాలంటే కూడా మాకు సిగ్గేస్తుంది. మాకు దయచేసి మన కాంగ్రెస్ పెద్దలు కార్పొరేటర్లు రేపు ఇలా సీఎం గారు ఇలా పేద ప్రజలను గుర్తించకపోతే మరి రేపు ఓట్లు ఎలా వేస్తారు, మరి కార్పొరేటర్లు రేపు ఎలా గెలుస్తారు, సర్పంచులు ఎలా గెలుస్తారు, ఎంపీటీసీలు ఎలా గెలుస్తారు. దయచేసి కార్పొరేటర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు గమనించాలి. ఎందుకంటే మన కాంగ్రెస్ పెద్దలు రేపు ఎలా మన 27 మున్సిపాలిటీలలో గవర్నమెంట్ ల్యాండ్లు అమ్మేశారు. రేపు మరి గ్రామ పంచాయతీలలో కూడా గవర్నమెంట్ ల్యాండ్లు ఉంటాయో పోతాయో అది డౌటే పని. మరి ఎందుకంటే అక్కడ కూడా మొయినాబాద్ ఏరియాలలో కూడా అక్కడ కూడా మండల ఎంఆర్ఓ ఆఫీసర్ వాళ్ళు సర్వే చేయడం జరుగుతున్నది. దయచేసి మరి అవి కూడా మరి అమ్మేసుకోవడానికి కాదు, పేదలను మాత్రం గుర్తుపెట్టుకోవాలి. దయచేసి చెప్తున్నా, మన కాంగ్రెస్ పార్టీని నష్టం చేయొద్దు. సీఎం గారు మన నరేంద్ర ముదిరాజ్ గారు ఇవన్నీ మీరు సీఎం గారి దగ్గరికి తీసుకెళ్లాలన్నా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. మన్య మోనెక్స్ వార్డు మెంబర్ కిస్మత్పూర్. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై హింద్.